ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 39 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. మరియు అషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపవలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టు వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మనము ధ్యానిస్తున్నాం. ఈ రోజుల్లో సాధారణంగా విధవరాళ్ళు భర్త చనిపోయిన తర్వాత వారి జీవితాలు ప్రభుకు అంకితం కావట్లేదు. వారు దేవుని కొరకు ఎదురు చూడడం కంటే లోక సాంగత్యం కలిగి లోకంలో వారు అనేక విధాలుగా జీవించటం అనేది ప్రారంభించుకుంటున్నారు. అయితే బైబిల్లో ఎంత అద్భుతమైన విషయం అంటే, అషేరు గోత్రికురాలు. అషేరు గోత్రం అంటే దావీదు భక్తుడైనటువంటి యాకోబు యొక్క కుమారులలో ఒక కుమారుడు అషేరు. తను అషేరు గురించి ఆయన ఆశీర్వదించినప్పుడు ఆదికాండం చివరి అధ్యాయములో యాకోబు అంటాడు, అషేరు, నువ్వు సమృద్ధి అయిన ఆహారము కలిగిన బిడ్డవి, నువ్వు నీకు ఎప్పుడు కొరత రాదు అని చెప్పి, అలాంటి ఒక ఆశీర్వదింపబడిన గోత్రములో పుట్టినటువంటి పనూయేలు అనే ఒక వ్యక్తి యొక్క కుమార్తె ఈమె పేరు అన్న. ఆమె చిన్నప్పుడు తనకు బాల్య వివాహం జరిగింది. తర్వాత తన భర్త చనిపోవడం జరిగింది. 7 ఏళ్ళు మాత్రమే ఆమె కాపురం చేసింది. తర్వాత తన భర్త చనిపోవడంతో ఆమె ఇక ప్రభుకే తన జీవితము అంకితం చేసుకుంది. 1, 2, 3 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరాలు ఆమె విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు దేవుని సేవ చేస్తోంది. నా ప్రియ దేవునికి జనంగమా, ఈరోజు ఒకవేళ భర్తను కోల్పోయినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే దేవుని మందిరములో సేవ చేస్తున్నారా? లోక సంపదనలో తిరుగుతున్నారా? లోకాన్ని సంపాదించాలని, లోకంలో అభివృద్ధి పొందాలని లోక వ్యామోహంతో జీవిస్తున్నారా? అన్న ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ. 84 సంవత్సరాలు వచ్చిన ఆమె దేవుని మందిరం నుంచి కదల్లా. ఏదో చిన్నప్పుడు ఆమెకి వివాహమైంది, కన్యత్వంలో వివాహమై 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. అంతలోనే ఏమైందో, భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె దేవుని మందిరంలోనే ఉండిపోయి ప్రార్థన 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 ఉపవాస ప్రార్థన చేస్తూ ఆమె దేవుని సేవ చేస్తుండగా దేవుని పరిశుద్ధాత్మ తన పైకి వచ్చి తనను ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు. ఆమె అందరి గురించి ప్రవచించేటటువంటి బిడ్డగా మారింది. నిత్యము దేవుని దగ్గర గడుపుతున్నటువంటి ఏ బిడ్డలైనా సరే లోక వ్యామోహం వైపు చూడకుండా దేవుని వాక్యం వైపు, దేవుని సన్నిధిలో జీవించాలని తపన కలిగిన ఏ బిడ్డలకైనా దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపి వారి జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతి ఇచ్చే దేవుడై ఉన్నాడు. అయితే అన్న ఆ రోజు పరిశుద్ధాత్మతో నింపబడి యోసేపు
మరియా యేసు ప్రభును సున్నతి చేయిస్తున్నప్పుడు, ప్రతిష్ఠిస్తున్నప్పుడు సుమయోను ఎత్తుకొని ప్రార్థించిన ఆ గడియల్లోనే ఆమె లోపలికి వచ్చింది. వాస్తవంగా ఆమె లోపలికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఆత్మపూర్ణురాలు కదండి. యేసయ్య గర్భంలో ఉన్నప్పుడే ఎలిజాబెతు నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకు ఎంత ధన్యము అని చెప్పి యేసు ప్రభు వారు గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మను చూసి కొనియాడినటువంటి అనుభూతి ఎలిజాబెత్కి ఉంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఒక దైవజనుడు తనని ఎత్తుకొని అభిషేకించినప్పుడు ఆ సంఘటన చూస్తున్న అన్న దేవునికి కొనియాడుతుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుని ఘనపరుస్తూ ఉంది. అవును, దైవికమైన సన్నిధి ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే దేవుని సన్నిధి అనుభవించినప్పుడు వారు మౌనంగా ఉండలేరండి. దేవుని స్తుతిస్తారు, ఘనపరుస్తారు. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రవచన వాక్యములు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో వారు పొందుకున్న దేవుని యొక్క వాక్యపు అనుభూతులను బట్టి వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు, దేవుని మహిమపరుస్తూ ఉంటారు. అయితే యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అన్న చేసే అనుదిన తన కార్యకలాపాలు ఏమిటంటే, దేవుని మందిరానికి వచ్చిపోతుంటారు కదా చాలామంది. 84 సంవత్సరాల వృద్ధురాలు తనకేం కావాలి, అక్కడ కూర్చొని ఆత్మలో ప్రార్థన చేస్తూ ఎక్కువ సమయం ఉపవాసం ఉంటూ ఎవరైనా గనుక వచ్చి ఈ రోమియోలు పరిపాలించే విధానం గురించి, రోమియోలు వారి దగ్గర నుంచి ఎంత బలాత్కారంగా అన్ని వారు దోచుకొనుచున్నారో, ఇజ్రాయేల్ జనాంగము యూదా జనాంగము ఎంత ఇబ్బంది పడుతున్నారో, మరి ఆ బాధలన్నీ కూడా వారు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒక విమోచకుడు రాబోతున్నాడు, ఆయన యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలకు ఆయన విమోచిస్తాడు అని వారితో మాట్లాడడం, వారికి ప్రభువైన యేసుక్రీస్తు గురించి దేవుని యొక్క మరి మహిమగల విమోచనం గురించి ఆమె మాట్లాడడం అనేది అనుదిన తన చర్యలు. సో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించినప్పుడు నిజమే, ఈరోజు చాలామంది పాపంలో పడిపోయి చాలామంది బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు, చాలామంది కష్టాల్లో బాధల్లో కన్నీళ్లతో వేదన చెందుతున్నప్పుడు వారికి ఒక విమోచకుడు కావాలి. సో ఆ విమోచకుడు ఎవరు చాలామందికి తెలియదు. దావీదు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడని. గొప్ప గొప్ప భక్తులు మమ్మల్ని విమోచించే విమోచకుడు ఆయన సజీవుడైన దేవుడని నమ్మారు. అయితే ఇక్కడ అన్న ఆ ఇశ్రాయేలు జనాంగానికి విమోచకుడు ఒకరు వస్తారు, ఆ మహిమగల దేవుడు ఆ విమోచకుని పంపిస్తాడని గొప్ప విశ్వాసంతో ఆమె అనేక మంది తన దగ్గరికి వచ్చిన వారితో మాట్లాడుతూ తన యొక్క దినాన్ని గడిపే స్థితి చూస్తున్నాం. అవునండి, ఇశ్రాయేలీయులు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు విమోచకుని కొరకు కనిపెడితే మోషేను దేవుడు పంపించాడు. మోషే వెళ్ళి ఆ ప్రజలకు అద్భుతంగా విమోచించాడు. వారందరికీ ఆ ఐగుప్తు బానిస బ్రతుకు నుంచి ఊహించని రీతిగా కానాను దేశానికి నడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు పాపపు బానిసత్వంలోనికి మానవులు దిగజారిపోయారు. అనేకమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు మానవ జాతి కుమిలిపోతున్నారు. అనేక మంది బానిస బ్రతుకుల్లో నలిగిపోతున్నారు. అయితే వీరి జీవితానికి ఏమిటి, వీరి స్థితి ఏమిటి, వీరి పరిస్థితి ఏమిటి, వీరి బ్రతుకుల్లో ఎలా విమోచించబడతారు అనడానికి వారు అనేక విధాలుగా ఎదురు చూస్తుంటే, యెరూషలేములో ఖచ్చితంగా విమోచకుడైన వాడు మహిమగల యేసు ప్రభు రాబోతున్నాడు అనొక నిరీక్షణ కలిగిన చాలామంది భక్తులు ఉన్నారు. వారిలో అన్న ఒకరు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించినప్పుడు తన కోసం ఎవరు కనిపెడుతున్నారో మహిమగల దేవుడు వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తూ వస్తున్నాడు. యెరూషలేము వాసులు, ఇజ్రాయేల్ జనాంగము, అలాగే అన్న విమోచకుడు వస్తే ఈ ప్రజలకు విమోచిస్తాడని
అనుదినము వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు విమోచకుడు రానే వచ్చాడు. అయితే ఏదో పెద్ద శక్తివంతమైన పెద్ద మనిషిగా రాలా, ఓ చిన్న శిశువుగా యెరూషలేములో అడుగుపెట్టాడు. కోమలమైన తన మృదువైనటువంటి కాలు చేతులు, తన యొక్క ముఖము, తన యొక్క రూపము ఎంతో పవిత్రంగా ఆయనను చూచినప్పుడు విమోచించడానికి వచ్చిన విమోచకుడు కరుణామయుడైన ప్రభువైన యేసుక్రీస్తును చూచినప్పుడు వారు ఆత్మతో నింపబడి దేవుని స్తుతించడం ప్రారంభం చేశారు. అయితే మరియమ్మ, యోసేపు వారు ప్రభు ధర్మశాస్త్రములో అనగా మోసే గ్రంథములో వ్రాసినట్టుగా తొలుసురు కుమారునికి వారు దేవునికి ప్రతిష్ఠించే కార్యక్రమం అంతా కూడా నిర్వహించారు. వారు దేవుని సన్నిధిలో యేసు ప్రభును తొలుసురు కుమారుడు కదా, తనను ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరి వారి యొక్క ప్రయాణాన్ని, వారు వాస్తవంగా వచ్చింది యెరూషలేమునకు. ఇది యూదయ ప్రదేశంలో ఉన్నటువంటి మరి పట్టణము, దేవుని ఆలయం. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు అంటే, వారి యొక్క ధర్మశాస్త్రానుసారంగా చేయాల్సినటువంటి కార్యక్రమం చేసిన అనంతరము గలిలయలోనికి వెళ్ళి నజరేతు అని తమ ఊరిలో వారు నివసము చేసిరి. చాలా కాలము వారు నజరేతులో నివసించడానికి ఇష్టపడ్డారు. అయితే యేసు ప్రభువారు వారి పెంపకంలో ఉన్నప్పుడు బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. మత్తయి సువార్త 2వ అధ్యాయములో మనము గమనిస్తే, మందిరము నుంచి ఆయనకి ప్రతిష్ఠించిన పిమ్మట 8వ రోజున ప్రతిష్ఠించిన కార్యక్రమం ముగించిన వెంటనే దేవదూత వారికి ఐగుప్తు దేశానికి పంపివేశాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి 2 సంవత్సరాలు మరియమ్మ, యోసేపు, యేసు ప్రభువారు ఐగుప్తు దేశంలో ఉంటిరి. ఎక్కడైతే బానిస బ్రతుకు, ఎక్కడైతే జీవితానికి కష్టాలు, అక్కడి నుంచే విమోచకుడు రావాలి, అక్కడే అద్భుత కార్యములు జరగాలి. కనుక ఐగుప్తు దేశానికి మరలా యేసుప్రభును దేవదూత పంపించి, మళ్ళీ ఆ ఐగుప్తు దేశం నుంచే ప్రభు తనను పిలిచినప్పుడు అప్పటికి యేసుప్రభు వారు బాలుడుగా జ్ఞానముతో నిండుకున్నాడు, బలము పొంది ఉన్నాడు. దేవుని దయ, మనుషుల దయలో ఆయన నిండుకున్నవాడుగా ఉన్నాడు. అవునండి, వాక్యానుసారంగా దేవునిని బట్టి కనుక మన జీవితం గడిపితే మన కుటుంబాలు దీవించబడతాం, మన పిల్లలు దీవించబడతారు. ప్రతి విషయంలో దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవించగలుగుతాం. రండి, మనం తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ప్రశస్తమైన ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా విమోచకుడుగా ప్రభువైన ప్రకటించబడ్డాడు, తన కార్యములు ఎలా ప్రారంభించబడాలో, ఏ రీతిగా తనను మీరు ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగాను, విమోచకుడుగాను, రక్షణ కారకుడుగాను మీరు నియమించారు. అది మేము నేర్చుకొని ఉన్నాం. మా జీవితంలో కూడా మీ పైన ఆశ కలిగి నిరీక్షించి వాక్యానుసారంగా జీవించే భాగ్యమునివ్వండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం అందరి జీవితానికి సమృద్ధిగా అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.